హైదరాబాద్లో లార్జెస్ట్ క్రెడాయి వన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల 23, 24, 25వ తేదీల్లో నాగోల్ మెట్రో స్టేషన్ హైదరాబాద్. చాలా తక్కువ సినిమాలు చేశారు. ఫైనాన్షియల్గా పీక్లోకి వెళ్ళిపోయారు, కోట్ల రూపాయలు సంపాదించారు చంద్రకృష్ణ గారు అనేది ఒక టాక్. అబద్ధం. ఆ? అబద్ధం. ఎందుకంటే ఇక్కడ మన మోకిలా దగ్గర కూడా దాదాపు 20 కోట్లు పెట్టి ఇల్లు కట్టారు ఈ మధ్య. అదేం లేదు, ఊరికే ఏదో చిన్న ఇల్లు కట్టుకున్నాం అంతే. బట్ అప్పటికి ఇప్పటికి మీలో అయితే ఏం చేంజ్ రాలేదు. చంద్రకృష్ణ గారు బాగా మెయింటైన్ చేస్తున్నారు. అవునా? ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఏంటి డైట్ ఏం ఏంటి, లేదు, ఏం సీక్రెట్ లేదు, ఏంటి అసలుకి? ఏం లేదు సీక్రెట్. 50+ కూడా బాగా ఏం లేదు. 29 ఇంద్రాకి కథ రాసేటప్పుడు ఎలా ఉన్నారో అలానే ఉన్నారు. ఏం అలా ఏం లేదు, కానీ జస్ట్ యోగా చేస్తాను మార్నింగ్ టైము అంతే. ప్రాణాయామం చేసుకుంటాను. సరే, ప్రాణాయామం చేసి యోగా చేసి మాత్రం మెయింటైన్ చేస్తున్నారంటే అంతే. గ్రేట్ కదా. రకరకాలుగా కష్టపడుతున్నారు అందరూ కూడా. ఇప్పుడు వస్తున్న కథలకి మీరు రాసినప్పుడు కథలకి తేడా కనబడుతుంది. ఇప్పుడు ఏముంటే పెద్ద మార్పులు ఏముంటే పెద్ద ఇదే ఉంది, ఏం లేదు. ఇప్పుడు కొంచెం భారతదేశం మొత్తం డివోషనల్ మూడ్లో ఉంది. అంటే ఒకప్పుడు మేము కాశీ గురించి ఎట్లా అయితే చెప్పామో ఇప్పుడు కొంచెం ఎక్కువైంది. బద్రీనాథ్ గురించి అట్లా నేను ప్రతిదీ కూడా డివైన్గానే చెప్తాను. టిల్ మై డెత్ నాకు డివైనిటీ అనేది నాకు చాలా ఇష్టం. ఓకే. డివైనిటీ లేకుండా నేను కథ రాయను, ఎందుకంటే భగవంతుడు లేకుండా మనం లేవనేది నేను పూర్తిగా నమ్ముతాను. సో డివైనిటీ లేకుండా ఇప్పుడు అందరూ చేస్తున్నారు ఆ పని, అంతే. దట్స్ ఆల్. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇంద్రా తీసిన టైంకి మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని కూడా ఇండస్ట్రీకి వచ్చిన చాలామంది రైటర్స్ ఉండి ఉంటారు. మేబీ ఇప్పుడు మీరు లైమ్లైట్లో లేరు కాబట్టి మీ పేరు చెప్పుకోలేక చెప్పుకోకపోకుండా కూడా ఉంటారు కూడా చాలామంది. నేను పెద్ద పట్టించుకోను. నేను అసలు ఉండను, సోషల్ మీడియాలోనే ఉండను కదా. ఏం చూస్తారు మరి ఎక్కువ నేను చదువుకుంటాను, రాసుకుంటాను, అబ్జర్వ్ చేస్తాను అంతే. తమిళ సినిమాలు చూస్తాను ఎక్కువ. నేను తెలుగు చూడండి, మలయాళం చూస్తాను, తెలుగు చూస్తాను అప్పుడప్పుడు. మంచి సినిమా వచ్చి. బట్ తర్వాత రైటర్స్ మొత్తం కూడా డైరెక్టర్స్ అయిపోయారు. కొరటాల శివ గారు కావచ్చు, ఆల్మోస్ట్ అందరూ అయ్యారు కదా. మీరు కూడా అవుదాం అనుకున్నారు. నేను డైరెక్టర్ అవుదామని. పోనీ ఇప్పుడు డైరెక్టర్స్ ఎవరున్నారో తెలుసా? ఇప్పుడు ప్రెసెంట్ అది కూడా తెలియదు. నాకేం తెలియదు. రాజమౌళి గారు నాకు బాగా పరిచయం కదా. రాజమౌళి గారు ఇస్ ద నెంబర్ 1 సుప్రీం, ఎవరెస్ట్ శిఖరం అది. ఆయన తెలుసు, వాళ్ళ నాన్నగారు బాగా పరిచయం. ఓకే. మేము మాట్లాడుకుంటాం ఫోన్లో. సో రైటర్గా మీకు ఇంత గుర్తింపు రావడానికి, లేకపోతే మీరు ఇంత బాగా రాసిన 2-3 సినిమాలు అయినా కానీ సూపర్ డూపర్ హిట్ అయినవి కూడా, నా వెనకుండి నన్ను నడిపించిన నా గురువులు అంటే ఎవరని చెప్తారు? చాలా చెప్పుకోవాలంటే నా గురువు గారు సుజాత రంగరాజన్ గారు, ఓకే, కె భాగ్యరాజు గారు. ఫస్ట్ నేను వాళ్ళకి పూజ చేయకుండా, వాళ్ళకి పువ్వు పెట్టకుండా, ఇక్కడ కాదు ఎక్కడైనా సరే, ఎక్కడున్నా మా ఇల్లు ఎక్కడైతే నాకు ఇల్లు ఉన్నాయో ప్రతి చోట నా గురువుల ఫోటోలు ఉంటాయి. నా గురువులకి నిత్యం పూజ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన చిన్న చిన్న ఆలోచనలు, చిన్న చిన్న వాళ్ళు నేర్పించినటువంటి చిన్న చిన్న పాఠాలే కదా రాస్తాం మనం. అవును. అదే మరి నా గురువు అంటే నాకు చాలా ఇష్టం కదా. నా దైవంతో సమానం నా గురువు. పిల్లలు ఏం చేస్తున్నారు సార్ ఇప్పుడు? పిల్లలు కొడుకు న్యూయార్క్లో ఉన్నాడు, ఒక ఇంజనీరు, సివిల్. చిరంజీవి కదా. నా కొడుకు పేరే చిరంజీవి. చిరంజీవి గారు మీద ఇష్టంతోనే పెట్టుకున్నారా? అది తెలుసు కదా అన్నయ్యకి నా కొడుకు పేరు ఆయన పేరే పెట్టుకున్నానని తెలుసు. చిరంజీవి గారికి కూడా తెలుసు. నా కొడుకు పేరు చిరంజీవి సాయి. ఓకే. చెన్నైలో పుట్టాడు వాడు. ఇప్పుడు న్యూయార్క్లో ఒక పెద్ద ఇంజనీర్ వాడు. ఓకే. ఒక డ్యామ్ వర్క్లో ఉన్నాడు న్యూయార్క్లో. గ్రేట్. ఒక 40 మంది వాడి కింద సివిల్ ఇంజనీర్స్ వర్క్ చేస్తున్నారు. 26 years ఓల్డ్ బాయ్. పాపకి పెద్ద పాపకి పెళ్ళైంది. రెండో పాప డల్లాస్లో ఉంది, ఫైనల్ ఇయర్ చదువుతుంది. రేపు డిసెంబర్లో కన్వకేషన్. ఫస్ట్ టైం యూఎస్ వెళ్ళబోతున్నాను. సో పిల్లలందరూ యూఎస్లోనే ఉన్నారు టోటల్. హ్యాపీ లైఫ్. సో అసలు నాకు సంతోషానికి దుఃఖానికి తేడా తెలియదు. నేను ఇది చేశాను కదా, ఇది రోషన్ ఎందుకు చేయలేదు అనుకునే వయసులో ఉండేవాడిని. ఓకే. ఇప్పుడు రోషన్ నాకు ఎందుకు చేయాలి అనుకున్న డైమెన్షన్కి వచ్చాను అనమాట. ఓకే. అది రూపాంతరం చెందుతాం కదా మనం వయసును బట్టి, అంతే. నాకు ఇప్పుడు దుఃఖం లేదు, సుఖం లేదు. జీవితం చాలా నేర్పింది సార్ మీకు. గురువులు, పెద్ద పెద్ద స్పిరిచువల్ గురువులు కాశీలో ఉన్నారు. నాకు త్రయంబకేశ్వర్లో ఇంకో గురువు గారు ఉన్నారు. ఓకే. అని వాళ్ళంతా నేర్పించింది అనమాట. సో బట్ మీ బాబు గణేష్నాథ్ మహారాజ్ గారు అని ఒక ఆయన ఉన్నారు అనమాట. నాకు త్రయంబకేశ్వరంలో ఆయన క్షేత్రపాలకుడు. ఆయన నాకు నేర్పించిన చాలా విషయాలు ఉన్నాయి. ఆయన నాకు స్పిరిచువల్ గురువు. ఆయన చాలా విషయాలు చెప్పారు నాకు. అప్పటి నుంచి ఏంటంటే నాకు పెద్ద, నువ్వు నన్ను తిట్టావు అనుకో, ఎరా ఎదవా అన్నావు అనుకో, సపోజ్ నువ్వు నాకు, నేను ఎదవను కాదు కదా, నేను రియాక్ట్ అవ్వను. ఏంటి సార్ మీలో ఇంత మార్పు? ఇంత మార్పు ఏం లేదు, అది నిజం కదా. అంటే యాక్చువల్గా ఇండస్ట్రీలో లేకపోతే కొంతమంది వ్యూయర్స్కి మీ మీద ఒక రకమైన ఆలోచన ఉంటుంది, ఒక రకంగా ఆలోచిస్తుంటారు. కొంచెం హైప్ చేసి మాట్లాడుకుంటారు, సెల్ఫ్ డబ్బా ఎక్కువ, సినిమా హీరో కన్నా డైరెక్టర్ కన్నా ఆయనకి ఎక్కువ క్రెడిట్ రావాలని కోరుకుంటారు.
అలాంటి నేచర్ చిన్న కృష్ణ గారిది అనేది ఒకటి బయట ఉంది. బట్ నిజంగా ఈరోజు మాట్లాడే చిన్న కృష్ణ గారిని చూస్తుంటే బయట చాలామంది చూసే వాళ్ళకి మొత్తం మారిపోద్ది వాళ్ళకి. బయట అనేది సొసైటీ కదా, సొసైటీ గురించి మనకు అసలు చాలా అనవసరమైన సబ్జెక్ట్ నాకు అసలు. నేను అసలు వాళ్ళు మంచి అనుకున్నా పట్టించుకోను, చెడు అనుకున్నా ప్రాస్పెక్టివ్ పట్టించుకోను. మార్చుకుంటారు కూడా పెద్ద మీ మీద. నేను అసలు ఏం నేను పట్టించుకోవాలి కదా ముందు. నేను నా గురించి ఏమైనా కామెంట్ పెట్టాను, ఇప్పుడు ఇంటర్వ్యూ అయిన తర్వాత నా గురించి కామెంట్ పెట్టాను, కామెంట్ నేను చదవను కదా. చదవకపోతే తనకు వేస్ట్ అవుతుంది టైము. ఓకే, అంతే కదా. నా గురించి అతని లైఫ్లో నుంచి ఒక సెకండ్ 1 మినిట్ తీశాడు కదా, పాపం ఆ టైంలో అతని గ్రోత్ గురించి ఆలోచిస్తే బాగుండేది అనుకుంటాను నేను. సో స్పిరిచువల్గా ఎక్కువ ఇప్పుడు మీరు ఆ జర్నీ ఎక్కువ చేస్తున్నారు. స్పిరిచువల్ లేదు, నిజం. అది నాకు తెలియటానికి ఆలస్యమైంది అంతే. నిజం ఒకటే, అది నాకు తెలియటానికి ఆలస్యమైంది అంతే. మీరు అన్నారు ఇప్పుడు కష్టానికి సుఖానికి రెండింటికి తేడా తెలియట్లేదు నాకు అని. ఇప్పుడు మీ పక్కన తోడుండి మిమ్మల్ని ముందుకు నడిపించేవాళ్ళు, లేకపోతే కష్ట సుఖాలలో పాలు పంచుకునే వాళ్ళు ఎవరైనా భాగస్వామి ఉన్నారా సార్? నాకు ఎందుకుంటారు, నా ఫ్యామిలీ అంతా నాకు వాళ్ళు యూఎస్లో ఉన్నారు కదా. ఉన్నా కూడా రెగ్యులర్గా మార్నింగ్ 4:30కి మాట్లాడుకుంటాం, ఈవినింగ్ మాట్లాడుకుంటాం. నా చెల్లెలు, నా బావ, నా చెల్లెలు పిల్లలు, మాదొక పెద్ద హ్యూజ్ ఫ్యామిలీ తెనాల్లో మాది. మా అన్నలు, మా వదిళ్ళు, మా అన్న పిల్లలు, మొత్తం మాది ఒక పెద్ద సముద్రం, పెద్ద ఫ్యామిలీ మాది. మీ తర్వాత బాబు ఏమన్నా అవకాశం ఉందా సార్ హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశం? ఎందుకంటే చిరంజీవి వస్తున్నారన్న టాక్ ఎక్కువ నడిచింది ఆ టైంలో. లేదు, వాడు యాక్ట్ చేశాడు బద్రీనాథ్లో, అల్లు అర్జున్ చిన్నప్పుడు రోల్ కదా, చాలా మంచి యాక్టర్ కదా. వాడికి ఇంట్రెస్ట్ ఉండాలి కదా. సో మీ ఆలోచన బద్రీనాథ్లో బాబుతో చేయించాలని? నా ఆలోచన ఏం లేదు. అది వాడు చిన్నప్పటి నుంచి డాన్స్ బాగా చేస్తాడు, మార్షల్ ఆర్ట్స్, వియత్నాం వెళ్ళి ఫైట్స్ నేర్చుకున్నాడు వాడు చిన్నప్పుడే. వాడు ఓకే, ఏముంది పెద్ద, అది ఊరికే చిన్నపిల్లలు మన ఇంట్లో యాక్ట్ చేస్తారు, డాన్స్ చేస్తుంటారు అనుకో నీ పిల్లలు, అదే ఉంది. నువ్వు సినిమాలో యాక్ట్ చేస్తుంటారు, అది పెద్ద ఇష్యూ ఏం కాదు. వాడికి ఉండాలి కదా ఇంట్రెస్ట్. ఓకే, సినిమా ప్యాషన్ కదా. ఓకే, బాబుకైతే ఇంట్రెస్ట్ లేదు. చిన్నకృష్ణ గారు ఏమైనా సినిమాల్లో యాక్ట్ చేసే అవకాశం ఉందా మీరు? నేనా? లేదు, వినిపిస్తుంది అక్కడ ఇక్కడ. లేదు, అదే లేదు, అవన్నీ వినొద్దు, అవన్నీ కనొద్దు. అసలు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎవరెస్ట్ శిఖరానికి తీసుకెళ్ళినటువంటి రాజమౌళి గారు, నాన్నగారు విజేంద్ర ప్రసాద్ గారు నాకు అన్నగారు లాగా. సో మిగతా వాళ్ళందరూ కూడా అట్లా వ్యవసాయం చేసి అద్భుతంగా ఒక కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ గారి లాగా, ఒక సుకుమార్ గారి లాగా, పుష్ప, సందీప్ రెడ్డి వంగ, అర్జున్ రెడ్డి లాంటి ఒక అద్భుతమైనటువంటి సినిమాలు, ఆత్మావిష్కరణతో కథలు రాసి దర్శకత్వం చేసే ఒక జాతి ఉందే, ఆ జాతి అంటే నాకు చాలా గౌరవం. వాళ్ళు చాలా గొప్ప శ్రమజీవులు. అల్లు అర్జున్ గారు బన్నీ మీ ఫేవరెట్ హీరో. ఓకే, తన ఫస్ట్ ఫిలిం నాకు రాసే అవకాశం ఆ భగవంతుడు, ఆ గంగమ్మ తల్లి నాకు కలిగించింది కాబట్టి. కొంగర సుధ గారు, వీళ్ళంతా కూడా సోల్తో ట్రావెల్ అవుతారు. అవును, ఆత్మ ఆవిష్కరణ అంటే నాకు ఇష్టం. ఎందుకంటే నేను నేర్చుకుందే అది, నాకు వచ్చిందే అది. నాకు వచ్చిన పని, నాకు తెలిసిన పని నేను చేయట్లేదు, ఇంకొక 4-5 వచ్చి చేస్తున్నప్పుడు నాకు ఆనందంగా ఉంటుంది, పరవశించిపోతాను. అవి మాట్లాడుకుంటే మన చలనచిత్ర పరిశ్రమ బాగుంటుంది. కానీ రోషన్ ఎప్పుడు కూడా మెచ్యూరిటీ లెవెల్ ఎప్పుడు కూడా ఈ ప్రకృతి మన ఇంటర్వ్యూని చూస్తూ ఉంటుంది కదా. డెఫినెట్గా చూస్తుంది. ఓకేనా? ఇది చూస్తున్నప్పుడు వీళ్ళు నెక్స్ట్ లెవెల్ గురించి థింక్ చేస్తున్నారా, లేకపోతే మనం తిన్న ఆహారం ఒక షిట్గా బయటకు వస్తుంది కదా, తినబోయేది ఆలోచిస్తున్నారా, షిట్ గురించి మాట్లాడుకుంటున్నారా అనేది చూస్తూ ఉంటారు. సో మనం ఎప్పుడు కూడా ఈ యొక్క పవిత్రమైనటువంటి ఈ చలనచిత్ర పరిశ్రమని దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి, ఇంకా ప్రభాస్ గారు చూడు, ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎంత పెద్ద హీరో, ఎంత పెద్ద పెర్ఫార్మరు, ఎంత పెద్ద ఇది, మన మధ్య తిరిగిన వ్యక్తి కదా. డార్లింగ్ ఒక భగవత్ స్వరూపుడు నా దృష్టిలో. అట్లా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్న వ్యక్తుల్ని మనం ఎక్కువ మాట్లాడితే, ఈ ఇంటర్వ్యూ చూస్తున్నటువంటి ప్రతి కుర్రవాడు, ప్రతి సినిమాకు వచ్చే ప్రతి ఒక్కడు ఏంటి దాన్ని ఫాలో అయితే, రోషన్ ఏమి ప్రశ్నించాడు, ఏమి గొప్ప విషయాన్ని రాబట్టాడు, ఒక రచయిత దగ్గర నుంచి, ఒక ఆధార్ దగ్గర నుంచి ఎంత ఇన్పుట్ తీసుకున్నాడు అన్నది చాలా వాల్యూగా ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.